వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయానికి తమ అభిమాన నేతను కలిసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జై జగన్ నినాదాలతో పులివెందుల దద్దరిల్లింది. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసానిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి రావడంతో పులివెందుల సందడిగా మారింది. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు. మొదటగా పులివెందులకు చెందిన నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ నేతలు ప్రస్తావించిన అంశాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నోట్ చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని కలిశారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు జగన్తో సమావేశమై జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకూడాలలో వైఎస్ఆర్సీపీ నేత వెంకట సుబ్బారెడ్డి సతీమణి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. పెద్దకూడాలలో వైఎస్ జగన్ కరచాలనం కోసం గ్రామస్తులు పోటీ పడ్డారు. పులివెందులలో పాము కాటుకు గురై మరణించిన చిన్నారికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎల్లవేళలా పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ చెడు సాంప్రదాయానికి చంద్రబాబు బీజం వేశారని, రానున్న రోజుల్లో ఆ పార్టీ నాయకులే ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు వైఎస్ జగన్. సోమవారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు.